హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి తెలంగాణ హైకోర్టుకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల అయితే అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మనకి పోస్ట్కి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని వచ్చేసి ఖచ్చితంగా అయితే ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా కొత్తగా ఛానల్ని చూస్తుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి సాలరీ వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చేసి బేసిక్ పే నుంచి సో ఇంచుమించుగా వచ్చేసి మనకి 58,000 లోపు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మనకి బేసిక్ పేకి సంబంధించి 19,000 నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో దీంతో పాటు మనకి అలవెన్సెస్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. 19,000 నుంచి 58,850 రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. మనకి అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి 2 జనవరికి సంబంధించి అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే మనకి 8 నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా లాస్ట్ డేట్కి సంబంధించి 31st వరకు కూడా అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు. హాల్ టికెట్కి సంబంధించి సో తర్వాత వచ్చేసి ఇంటిమేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో దాంతోపాటు మనకి డేట్ ఆఫ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏప్రిల్లో అయితే ఎగ్జామ్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ వేకెన్సీ పొజిషన్కి సంబంధించి సో డిస్ట్రిక్ట్ వైజ్ అయితే వేకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మస్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్. సో మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎనీ ఎగ్జామ్ బిట్వీన్ 7th to 10th క్లాస్ వరకు అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి. సో ఈక్వలెంట్ ఎగ్జామినేషన్కి సంబంధించి బట్ ది క్యాండిడేట్ హూ ఈస్ హ్యావింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్కి సంబంధించి దెన్ 10th క్లాస్ షెల్ నాట్ బి కన్సిడర్ యాజ్ ఎలిజిబుల్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. 7th క్లాస్ చదివినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో డిస్టిక్కి సంబంధించి డిస్టిక్ యొక్క లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది. సో మనకి మాక్సిమం తెలుగు కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. మనకి లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి తెలుగు అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఈ పోస్టులకు సంబంధించి ఎవరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల లోపు కూడా ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇద్దరు కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఏపీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 5 years వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి సంబంధించి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. చూసుకున్నట్లయితే మనకి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించి సో ఈ ఎగ్జామ్కి సంబంధించి ఏ విధంగా ఎగ్జామ్ ఉంటుందంటే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో స్టాండర్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుంచి మనకి 7th క్లాస్ కాబట్టి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షెల్ బి ఆబ్జెక్టివ్ టైప్ వచ్చేసి మీకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మల్టిపుల్ చాయిస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మల్టిపుల్ చాయిస్ అదేవిధంగా మనకి సో టోటల్గా వచ్చేసి 45 క్వశ్చన్స్ వచ్చేసి ఉంటాయి ఫ్రెండ్స్. దాంట్లో సంబంధించి మనకి వైవా వచ్చేసి 5 marks అయితే ఉండడం అయితే జరుగుతుంది. 50 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అదేవిధంగా 15 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి అండ్ ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ ఆన్ 1 mark సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో ఒక్కో క్వశ్చన్ అయితే ఒక్కో మార్క్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో టోటల్గా వచ్చేసి 45 క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో 30 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఉంటాయి. అదేవిధంగా 15 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఉండడం అయితే జరుగుతుంది. ఒక్కో క్వశ్చన్ వచ్చేసి ఒక్కో మార్క్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి టైం డ్యూరేషన్ వచ్చేసి 60 minutes అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో అంటే గంట అయితే టైం అయితే ఉండడం అయితే జరుగుతుంది. క్యాండిడేట్స్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా అయితే రాసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి క్వశ్చన్ పేపర్ వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మినిమం క్వాలిఫై మార్క్ సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో ఓసీకి సంబంధించి 40% అయితే రావాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా 35 వచ్చేసి బీసీకి సంబంధించి అదేవిధంగా 30 వచ్చేసి ఎస్సీ ఎస్టీకి సంబంధించి సో ఈ విధంగా వచ్చేసి మీరైతే క్వాలిఫై అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో ఓసీ అండ్ బీసీకి సంబంధించి సో అమౌంట్ వచ్చేసి 600 వచ్చేసి పే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి సో ఇక్కడ 400 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి సో జనరల్కి సంబంధించి 600 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 400 రూపీస్ వచ్చేసి ఛార్జ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అంటే సో మీకు మెరిట్ లిస్ట్ ఏ విధంగా తీసుకుంటారంటే ఎగ్జామ్ అదేవిధంగా వైవాని బేస్ చేసుకొని మీకు అయితే స్కోర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించి మీరు మంచి స్కోర్ చేసుకుంటే సో మీకు అయితే ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అవుతారో సో వాళ్ళకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది.
ఈ పోస్టులకు సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్‌కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో tshc.gov.in వెబ్సైట్‌లోకి వెళ్ళేసి సో మీరు అక్కడ వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఆఫీస్ సబార్డినేట్‌కి సంబంధించి పూర్తి సమాచారం వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే జాయిన్ అయితే అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.